Hello everyone, welcome to Telugu Programmers, presenting programming in Telugu by Nandu Jorike. మనమంతా చిన్నప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్లో వేరియబుల్స్ వాడేవాళ్ళం కదా, లైక్ ఎక్స్ వై జీ ఏ బి సి అని చెప్పేసి. ఎందుకు ఈ వేరియబుల్స్ వాడేవాళ్ళం మ్యాథ్స్లో మనం? ఎందుకంటే మ్యాథ్లో మనకి ఆ ఎగ్జాక్ట్ ఫిగర్ ఆర్ నెంబర్ తెలియనప్పుడు ఆ నెంబర్ని కనుక్కోవడానికి ఆ నెంబర్ ప్లేస్లో ఈ వేరియబుల్స్ని యూజ్ చేసేవాళ్ళం, లేదా ఏదైనా ఒక నెంబర్ని స్టోర్ చేయడానికి ఈ వేరియబుల్స్ని యూజ్ చేసి వాడేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ 5 = 10 అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలీదు. సో ఎక్స్ వాల్యూని కనుక్కోవడానికి ఎక్స్ = 10 - 5 అనే ఒక క్యాలిక్యులేషన్ని పెర్ఫామ్ చేసేవాళ్ళం. దేర్ ఫోర్స్ ఎక్స్ = 5 అని చెప్పేసి ఒక వాల్యూ వచ్చేది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ టైంలో మనమంతా ఈ వేరియబుల్స్ని మ్యాథ్లో యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఈ వేరియబుల్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ వేరియబుల్స్ ఇన్ జావా. ఫస్ట్ మనం వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందు విన్నదాన్ని బట్టి వేరియబుల్ అంటే మనకి ఏం అర్థమైంది? ఒకసారి వీడియోని పాజ్ చేసి ఆలోచించండి, మీకు ఏం అర్థమైందో మీతో మీరు చెప్పుకోండి. వేరియబుల్ అనేది ఏదైనా ఒక వాల్యూని హోల్డ్ చేసే ఒక కంటైనర్. అంటే ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఎక్స్ అనే ఒక కంటైనర్ 5 అనే ఒక వాల్యూని హోల్డ్ చేసింది. సో వేరియబుల్ అనేది ఒక కంటైనర్. ఈ కంటైనర్ ఏదైనా ఒక వాల్యూని హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. మ్యాథ్లో ఆ నెంబర్స్ని వాల్యూ అన్నాం కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఆ వేరియబుల్స్ ఓన్లీ నెంబర్స్ని మాత్రమే కాదు, టెక్స్ట్ని కూడా హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అందుకే ఇక్కడ డేటా అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ సింపుల్ వర్డ్స్, ప్రోగ్రామింగ్లో డేటాని హోల్డ్ చేయడానికి యూజ్ చేసేవే వేరియబుల్స్. వాట్ ఈజ్ వేరియబుల్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అసలు ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. వై వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లో వేరియబుల్స్ని ఓన్లీ డేటాని స్టోర్ చేయడానికి మాత్రమే కాదు, వేరియస్ పర్పసెస్ కోసం కూడా యూజ్ చేస్తాం. ఆ పర్పసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మెయిన్లీ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. యూజర్ ఇచ్చే ఇన్పుట్స్ని స్టోర్ చేయడానికి, అండ్ ప్రాసెసింగ్ టైంలో ఆ క్యాలిక్యులేషన్స్ని స్టోర్ చేయడానికి, అండ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ వచ్చే రిజల్ట్స్ అంటే అవుట్పుట్ని స్టోర్ చేయడానికి ఈ వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, పీపుల్ యొక్క నేమ్స్, ఏజ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇలాంటి ఎటువంటి వాల్యూనైనా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ పర్పస్ ఏంటి అంటే, వాల్యూస్ని రీయూజ్ చేయడానికి ఈ వేరియబుల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. రీయూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫ్రీక్వెంట్గా సేమ్ కోడ్ని రిపీటెడ్గా రాసే పని ఉండదు. ఇప్పుడు మనం దీని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఎగ్జాంపుల్, ప్రైస్ = 50 రూపీస్, ట్యాక్స్ = 1 రూపీ, డిస్కౌంట్ = 5 రూపీస్, టోటల్ బిల్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్, ఫైనల్ బిల్ price plus tax minus discount, or final bill total bill minus discount. ఎగ్జాంపుల్లో చూస్తే ప్రైస్, ట్యాక్స్, టోటల్ బిల్ ఇలాంటి వేరియబుల్స్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసాం కదా. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి రీయూజబిలిటీ అనేది పెరిగింది. అండ్ దీనివల్ల మరొక బెనిఫిట్ ఏంటి అంటే, ఎర్రర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని మెంబర్స్ ఆ 50 ప్లేస్లో సెకండ్ టైం ఆ ప్రైస్ వాల్యూని రాసినప్పుడు 51, 52 కింద బై మిస్టేక్గా రాసేస్తూ ఉండొచ్చు, లేదా డిస్కౌంట్ 5 దగ్గర 10 రాసేస్తూ ఉండొచ్చు, 6 రాసేస్తూ ఉండొచ్చు. ట్యాక్స్ రేట్ని కూడా 1, 2, 3, 4 కింద చేంజ్ చేసేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్లో సేమ్ వాల్యూని యూజ్ చేసినప్పుడు మిస్టేక్స్ అనేవి జరగడం కామన్. సో అలాంటి మిస్టేక్స్ కూడా ఇక్కడ జరగకుండా రెడ్యూస్ అవుతూ ఉంటాయి యూజ్ చేయడం వలన. పర్పస్ ఏంటి అంటే, కోడ్ ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి కూడా ఈ వేరియబుల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. యూజ్ చేసిన ఎగ్జాంపుల్నే తీసుకుందాం. గవర్నమెంట్ చేంజ్ అయ్యి ట్యాక్స్ రేట్లో చేంజెస్ అనేవి తీసుకొస్తే 100 లైన్స్ ఆఫ్ కోడ్లో ఈ ట్యాక్స్ వాల్యూని 1 అని ఉండింది, 2 కింద చేంజ్ చేయాల్సి వస్తే ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్లో కూడా ఎవ్రీ లైన్లో కూడా 2, 2, 2 కింద 1 అని రీప్లేస్ చేయాలి కదా. టైమ్ అండ్ ఎఫర్ట్స్ కన్జ్యూమింగ్, అండ్ ఇలా చేసినప్పుడు ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటాయి.
వేరియబుల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే జస్ట్ ఆ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే అక్కడ మాత్రమే ఆ ఒక్క ప్లేస్లో మాత్రమే ట్యాక్స్ రేట్ చేంజ్ చేస్తే మిగిలిన అన్ని ఏరియాస్లో కూడా ఆ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ లైక్ టోటల్ బిల్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఫైనల్ బిల్ దగ్గర కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి జస్ట్ మనం 2-3 టైమ్స్ యూజ్ చేసాము. బట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు ఆ మల్టిపుల్ టైమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం. సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ వేరియబుల్స్ వల్ల మనకి దొరుకుతుంది. పర్పస్ ఆఫ్ వేరియబుల్ ఏంటి అంటే కోడ్ని ఈజీగా రీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రాజెక్ట్ని బిల్డ్ చేసేటప్పుడు ఆ టైంలో ఒక ఎంప్లాయ్ ఆ కోడ్ని బిల్డ్ చేస్తారు. తర్వాత ఆ ఎంప్లాయ్ ప్లేస్లో రీప్లేస్ అయిన మరొక ఎంప్లాయ్ ఈ కోడ్పై వర్క్ చేస్తారు. అప్పుడు ఆ పర్సన్కి ఈ కోడ్ని అర్థం చేసుకోవడం ఈజీ అవ్వాలి అంటే ఈ వేరియబుల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఈ యాక్షన్ని పెర్ఫామ్ చేస్తుందో చెప్పడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. రీడ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు విత్ ఇంటూ హైట్ అని చెప్పేసి అనుకోండి. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే ఈ కోడ్ ఏరియాని ఫైండ్ చేయడానికి రాసిన కోడ్ అని చెప్పేసి ఆ పక్క వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. వేరియబుల్స్ ఎందుకు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్రోగ్రాంలో వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఇంటర్నల్లీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒక వేరియబుల్ రాసాం లైక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని. ఇది బయట స్క్రీన్పై కనిపించేది మాత్రమే. మరి బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అంటే మనం కంప్యూటర్ మెమరీలో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటుంది కదా. ఆ మెమరీలో ఈ ఎక్స్ అనే వేరియబుల్కి ఒక స్పేస్ అలొకేట్ అయ్యి ఆ స్పేస్లో ఈ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఎక్స్ అనేది స్టోర్ అవ్వదు. ఆ మెమరీ లొకేషన్ని ఐడెంటిఫై చేయడానికి ఎక్స్ అనేది ఒక రిఫరెన్స్ నేమ్ మాత్రమే. హ్యూమన్స్కి ఆ మెమరీ ఏరియా ఐడెంటిఫై చేయడానికి ఆ లొకేషన్కి హ్యూమన్ పెట్టుకున్న నేమ్ అన్నమాట. ఎందుకంటే హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో హ్యూమన్ పెట్టుకున్న ఒక నేమ్ పెట్టుకున్నారు. ఎందుకు హ్యూమన్ ఈ నేమ్ పెట్టుకున్నారు అంటే యొక్క నేమ్ ఒక లార్జ్ నెంబర్లో ఉంటుంది. ఆ నెంబర్ని హ్యూమన్స్ గుర్తుపెట్టుకోవడం అనేది దట్ వాజ్ ఇంపాసిబుల్ అనమాట. సో ఈ నేమ్ని రెఫరెన్స్లా యూజ్ చేసి ఆ మెమరీ లొకేషన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లో మన ఏ వాల్యూనైనా కానీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్స్ పర్పస్ ఏంటి అండ్ వేరియబుల్స్ ఇంటర్నల్గా ఎలా స్టోర్ అవుతాయి అనేది తెలుసుకున్నాం కదా. సో వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్స్ టు మెమరీ ప్లస్ క్లారిటీ ప్లస్ ఫ్లెక్సిబిలిటీ. వేరియబుల్ అంటే ఏంటో అర్థమైందని నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.